క్రీడా ప్రాంగణాలు అన్నీ ఉంటాయి. అద్భుతమైన టీచర్లు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. మరి అలాగే నారా లోకేష్ గారి సహకారం కూడా త్వరలో వాళ్ళు టైం ఇస్తే ఆయన టైం ఇచ్చినప్పుడు ఆయన్ని కలిసి మరి వాళ్ళ సలహా సహకారాలతో కూడా అది కూడా స్కూల్స్ నేను ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలో ఎవరైనా సరే వచ్చి నా ఊర్లో ఉన్న నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ని వచ్చి పరిశీలించుకోవచ్చు. చక్కటి గ్రీనరీని మంచి క్రీడా ప్రాంగణాలని యుద్ధ ప్రాతిపదికన చక్కగా మా గ్రామ ప్రజల సహకారంతో మా విద్యాశాఖ అధికారుల సహకారంతో మా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారుల సహకారంతో సైమల్టేనియస్గా మా డ్రైనేజ్ పనులతో పాటు దీన్ని కూడా కంప్లీట్ చేయగలరని అనుకుంటున్నా. ఆగస్టు 15 తర్వాత నా స్నేహితులను కానీ నా ఇతర ఎమ్మెల్యే స్నేహితులు అందరినీ కూడా నేను ఆహ్వానించి వాళ్ళ దగ్గర మరిన్ని సలహా సహకారాలు అంటే సూచనలు, సహకారం అంటే ఆర్థిక కాదు, ఆర్థికంగా మా మా ఊర్లోనే ధనవంతులు ఉన్నారు, నా స్నేహితులు చాలా ధనవంతులు ఉన్నారు, అమెరికా నుంచి కూడా ఎంతోమంది చేస్తామంటున్నారు. ప్రస్తుతం నేను తలపెట్టిన కార్యక్రమాలకి మా ఊరు వాళ్ళకే నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా కొందరు స్నేహితులు ఇంకా ఏదైనా ఉంటే అప్పుడు ఈ విదేశీ సహాయం అడుగుతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఒక మంచి ఆలోచనతో మరి గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జన్మభూమి అని ఒక ఐడియాతో ఆయన ముందుకెళ్ళారో అదే ఐడియా స్ఫూర్తితో ఇప్పుడు నేను ప్రజలందరి సహకారంతో ఎక్కడికక్కడ కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా కార్యక్రమాలన్నీ అమలు చేయటం జరుగుతుంది. దానికి ఈ వార్త 10 మందికి చేరవేయటంలో ఆ మీడియా కూడా చక్కటి సహకారాన్ని, ఎందుకంటే జనం అందరూ మోటివేట్ అయ్యేలాగా చక్కటి సహకారాన్ని కూడా అందించడం ఎంతో ప్రశంసనీయం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అవును, ఎంప్లాయీస్కి గతంలో మరి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.